ఇవాళ సుధాకర్ గౌడ్ గారు గ్రంథాలయం గురించి ఒక చర్చను నిర్వహించడం, దానికి మిత్రులు వీరకుమార్ గారి వేదిక సంస్థ వేదిక కావటం చాలా మంచి పరిణామం. విద్యార్థి లైబ్రరీస్ గురించి సుధాకర్ గౌడ్ గారు ఇక్కడ ఉండగా మాట్లాడేటువంటి అధికారం నాకు లేదు. బ్రిటిష్ లైబ్రరీలో ఆయన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళని అనేక మందిలో నేను కూడా అవుతాను. ఏ పుస్తకం కావాల్సిన ఆయన విసుకోకుండా, ఏ విషయం మీద ఏ సమాచారం కావాల్సిన విసుకోకుండా సహాయం చేసేవాడు. అంతటి సహృదయుడు సుధాకర్ గౌడ్. మా ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ డి సీతారామన్ గౌడ్, ఈస్ నో మోర్. చాలా గొప్ప వ్యక్తి. అతనికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆందోళన గురించి బాగా తెలిసిన వాడు సీతారాం. ఇక్కడ ప్రజల సాధక వాదకాలు తెలిసిన వాడు, చాలాసార్లు మాట్లాడుకునేవాళ్ళం. అది అట్లా ఉంచి గ్రంథాలయ విషయానికి వస్తే చాలా దయనీయమైన పరిస్థితి. తెలంగాణలో ఉద్యోగం ఒక మంచి మేలు చేసింది, ప్రశ్నించే వాళ్ళని తయారు చేసింది. ఇవాళ మొదటిసారిగా మాకు 3,000 కోట్ల రూపాయల సెస్ ఏమైపోయింది అని అడిగేటోడు ఒకరు కనిపించాడు నాకు. ఎంత సంతోషంగా ఉంది నాకు. ముఖ్యమంత్రి చేసినటువంటి గొప్ప మేలు ప్రశ్నించేవాళ్ళు తయారు కావడం. సుధాకర్ గౌడ్ గారు, మీరు మన ప్రభుత్వం అది అన్నారు. నాకు అటువంటి భ్రమలు ఏమీ లేవు. ప్రభుత్వమే ప్రజలే. ఎన్నికలప్పుడు ప్రజలతో పనిస్తుంది ప్రభుత్వాలకి, ప్రభుత్వంలో ఉంటుంది రాజకీయ పక్షాలకి. అప్పటి వరకు ప్రభుత్వం కాదు, మనకు కావాల్సింది మనం అడగాలి. ప్రజలకు కావాల్సిన అడగాలి. మీరు మన ప్రభుత్వం ఎలానే మన జేబుల నుంచి తీసుకొచ్చి మీరు 3,000 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు వరకు మీరు తీసుకోవాలి. భ్రమలు మానండి, డిమాండ్ చేయండి, డబ్బు సంపాదించండి. 300 కోట్లు కాదు, అందులో 300 ఇచ్చినా కూడా నేను సంతోషపడతాను. గ్రంథాలయాలకి పుస్తకాలు సేకరించే దగ్గర నుంచి చాలా దారుణాలని నేను అనుభవం మీద చెప్తున్నాను. ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు నన్ను గ్రంథాలయ సెలక్షన్ కమిటీలో వేశారు. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఒక లేడీ మినిస్టర్గా ఉండేది, మినిస్టర్ ఆఫ్ లైబ్రరీస్. ఏదో కబుర్లని అనుకోవద్దు, ఐ నీడ్ సంథింగ్ ఇన్ నేరేటింగ్ దిస్ ఎపిసోడ్. మీటింగ్ మొదలైంది, నేను 10కి వెళ్ళాను. 2 పుస్తకాలు అన్నాడు ఒక మెంబర్, చాలా పెద్ద స్కాలర్ ఆయన. రాసుకున్నాడు ఆయన డైరెక్టర్ కన్వీనర్. 2 అని ఇంకొక ఆయన అన్నాడు. ఇట్లా 3 కూడా చెప్పిన తర్వాత మంత్రి గారు అన్నారు, లేదు అరే ఐసా సెలెక్ట్ कर देगा क्या नहीं मैडम बोलना था मेरे बहन మీరు 2 పుస్తకాలు రాసుకొచ్చామని తీసుకొచ్చాను. అది ఏ తమాషనా ఇది? పుస్తకాల సెలక్షన్ ఎట్లాగా జరిగేది? నేను అప్పట్లో పత్రిక ఎడిటర్గా పనిచేస్తున్నవాడిని. ఐ ఎక్స్క్యూజ్డ్ మై సెల్ఫ్ ఇన్ ద మీటింగ్ అండ్ టోల్డ్ దెమ్ ఐఎమ్ సారీ, నాకు వేరే పని ఉందండి. సరాసరి ఆఫీస్కి వెళ్ళి ఐ సెంట్ ఇన్ మై రెసిగ్నేషన్ లెటర్. దాట్ ఇస్ ది సెలెక్ట్ బుక్స్, దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ మీ. ఏంటి ఇదే ట్యూషన్ పద్ధతి? మంచుకోవడానికి ఈ రకంగా జరుగుతూ వచ్చిన సెలక్షన్లు కూడా ఏమి న్యాయం ఇది? ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఒక హైదరాబాద్ అని కాదు నేను చెప్పేది, సరే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇదే పరిస్థితిగా ఉండేది. ఎప్పుడు పైరవీలు చేసుకొని చైర్మన్ కావటం, వచ్చిన తర్వాత నేను చైర్మన్ ఇది సాధించానని చెప్పడం ఎవరైనా ఉన్నాడా? నేను అంటున్నానంటే బాధతో చెప్తాను, ప్రశ్నించవలసిన సమయం వచ్చింది. వాట్ డిడ్ యూ హ్యావ్ డన్? Why did you move it as a chairman at all? Either in the district level or at the state level, what did you have done? What's your contribution? Janda కార్యక్రమం direct సరిపోతుందా? పొలిటీషియన్స్ తీసుకొచ్చి పెట్టి అప్రోచ్ సరిగ్గా లేదు. చరిత్ర గురించి చెప్తే ఈ పుస్తకం రాశారు, నాకు కూడా అనుభవం. అనాగ్రంథమాల గురించి, విజ్ఞాన చింతన గ్రంథమాల గురించి
హైదరాబాద్లో గ్రంథమాల. కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారు ఇక్కడికి కూడా వచ్చాడు. ఆయన ఇక్కడ కూడా మొత్తం దేశంలో జరిగాడు. బొంబాయిలో చేశాడు, ఆంధ్రలో చేశాడు, రాజమండ్రిలో చేశాడు, హైదరాబాద్ చేశాడు. ఇన్ని గ్రంథాలయం ఉద్యోగం ఉంటే అప్పట్లో ఉద్యోగం ఉంటారు జరిగింది. అయ్యంకి ఇవ్వటం అనేది మీరు రాశారు. నాకు బాగా కావాల్సినటువంటి వాడు మిత్రుడు కోరాటి నారాయణరావు గారు. ఆయనతో నాకు సాన్నిధ్యం ఉండేది. గ్రంథాలయ ఉద్యమంలో బాగా పనిచేసినటువంటి వాడు కోరాటి నారాయణరావు గారు. మీకు పరిచయం ఉందో నాకు తెలియదు, నాకు బాగా పోయాడు అని పాప. ఆయన ఎంఎస్ రాజేంద్ర గారు ఫ్రెండ్స్. నేను కృష్ణదేవరాయ భాషా నిలయంలో చాలా మీటింగ్లు పెట్టుకున్నాను. మేము వెళ్తున్న సంపాదించారు. ఎక్కడైనా మంచి పుస్తకం కనిపించి ఇది మన లైబ్రరీలో పెట్టుకుందాం అని అనుకునేవాళ్ళు. అట్లా తేనెటీగా పువ్వు నుంచి మకరందాన్ని సేకరించి తిప్పల్లో పెట్టినట్టు అట్లా ఎన్నో పుస్తకాలు సేకరించి మహానుభావుడు వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో గ్రంథాలయాలు నిర్మించారు. కృష్ణదేవరాయ భాషా నిలయం, ఆంధ్ర భాషా నిలయం ఎంత గొప్ప గ్రంథాలయం అని. భారత సంచికలు అక్కడ ఉన్నాయి. నేను ప్రెస్ అకాడమీ చైర్మన్ వాటిని డిజిటైజ్ చేయించాను చాలా మ్యాగజైన్స్ అని కూడా. సుభద్ర గవర్నర్ గారు నాకు హెల్ప్ చేశారు. దినవర్తమానం అనే పత్రిక లండన్ లైబ్రరీ తెప్పించడానికి. చరిత్ర ఉంది మన పత్రికలకి, మన గ్రంథాలయానికి. ఘనమైన చరిత్ర ఉంది, గర్వించదగినటువంటి చరిత్ర ఉంది. వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీద ఉంది. దానికి ప్రశ్నించే మనస్తత్వం కావాలి. ప్రశ్నించాలి, డిమాండ్ చేయాలి, అడగాలి. మన ప్రభుత్వం వేరే ప్రభుత్వం నేను ఐ డోంట్ రిలీజ్. మనకు కావాల్సింది ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు. ప్రజలకు కావాల్సింది ప్రభుత్వం నుంచి అడగాలి, తీసుకోవాలి. అవసరమైతే ఉద్యోగం మీద ఎప్పుడు ముందర డిమాండ్, అది ఇవ్వకపోతే ఉద్యోగం. వేడిలో డిమాండ్. ఇప్పటిదాకా అడిగిన వాళ్ళు వేరే కనిపిస్తున్నారు. సుధాకర్ గౌడ్ సార్ ఇప్పుడు అడుగును అడగండి. మీతో పాటు నాతో ముసలాన్ని నేను 85 సంవత్సరాలు ఉంటుంది. నేనేం చేయలేము, నిస్సహాయాన్ని. అయినప్పటికీ నా గొంతు కలుపుతాను మీతోటి. తప్పకుండా అడగాలి. ఇవాళ అవసరం టెక్నాలజీ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సుధాకర్ గౌడ్ సార్ మీరు చాలా చేశారు బ్రిటిష్ క్యాబినెట్లో. మీకు తెలుసో లేదో ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు లాయర్స్ దగ్గర పెద్ద పెద్ద లైబ్రరీస్ ఉంటాయి. పెద్ద లాయర్లు అందరి దగ్గర కూడా మంచి లైబ్రరీస్ ఉంటాయి. ఏఆర్ వాల్యూమ్స్ ఎప్పటికప్పుడు ఉంటాయి. సుప్రీంకోర్టుని, హైకోర్ట్స్ని. ఇవాళ ఎవరు లైబ్రరీలు పుస్తకాలు ఏఆర్ తెప్పించట్లేదు. ఆల్రెడీ రిపోర్టర్స్ తెప్పించట్లేదు. ఎందుకంటే నెట్లు చూస్తాం. మరి మీరు కోర్టు చేసావు 1976 అలహాబాద్ హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు ఫలానాది అని చెప్పి హీరాలాలకి చిన్నాలాలకి మధ్య తగదా ఇది ఉందని నేను చెప్పాను. వాడు చూసుకోవాలి. మెజిస్ట్రేట్ జడ్జో హైకోర్టులో కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ, మున్సిపల్ కోర్ట్స్లో కానీ ఎట్లా తీసుకోవాలి కదా. అప్పుడు ఏం చేశారంటే ఆ చిన్న కోర్టులో కూడా ఆ జడ్జి కూడా చిన్న కంప్యూటర్ పెట్టుకుంటాడు. ఆయన 1976 అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ అంటున్నారు మీకు అని అంటే వాళ్ళు అప్పుడప్పుడు మళ్ళీ చూసుకొని ఆ జడ్జిమెంట్ చూసి దాంట్లో బట్టి రిపోర్ట్ చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి. టెక్నాలజీ అంతగా ఇంపాక్ట్ చేసింది మన లైబ్రరీ వ్యవస్థని అని చెప్పడం కోసం నేను వాడు చెప్తున్నాను. అందువల్ల దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ డిజిటైజ్డ్ మెటీరియల్ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ విషయంలో సాధికారంగా చెప్పడం వాడు మన సుధాకర్ గౌడ్ గారు నాకు హెల్ప్ చేశారు. నేను చైర్మన్ ప్రెస్ అకాడమీ ఉండగా జయజర్ తిరుమలరావు గారు, డాక్టర్ గాంధీ, ఏపీసీ గాంధీ, ప్రొఫెసర్ గోకులాపురం రామకృష్ణ వీళ్ళ ముగ్గురు హెల్ప్ నేను తీసుకొని డిజిటల్ లైబ్రరీ వాటి సహాయం తీసుకున్నాం మేము. ఇప్పుడు అటువంటి అవసరం కనిపిస్తుంది. చేశారు. గోల్కొండ పత్రిక సంచికలు కావాలంటే పాత సంచికలు డిజిటల్ చేసి అక్కడ కృష్ణా పత్రిక ఉన్నాయి. ఇష్యూస్ అన్ని లేవే. నేను 1956, 57, 58, 59 ప్రాంతాల్లో ఆంధ్ర జనత అనే పత్రికలో పనిచేశాను. అప్పుడు నేను పనిచేసిన ఆంధ్ర జనత పత్రిక విశాలనగర్ కోసం పనిచేసింది. ఆ పత్రికలో వచ్చినటువంటి గురువు రామకృష్ణరావు గారు, బీపీ రాజు గారు, జనార్దన్ రావు దేశాయి ముగ్గురు ఏర్పాటు చేసినటువంటి స్థాపించిన సాంస్కృతిక పత్రిక అది. ఆ పత్రిక మెటీరియల్ కాపీస్ కావాలంటే నాకు ఎక్కడ దొరకలేదు. ఇవాళ
ఇవాళ పరిస్థితి అట్లా ఉంది. ఏ గ్రంథాలైనా చూడాలి. థ్యాంక్ యూ, నా దగ్గర ఒక 2 బీరువాలు పత్రికలు, పాత పత్రికలు సేకరించి ఉంటే అదే తీసుకెళ్లి కడపలో బ్రౌన్ లైబ్రరీ పెట్టారు. బ్రౌన్ పెట్టి లైబ్రరీ పెట్టడం చాలా గొప్ప విషయం అంటే. లైబ్రరీ బీరువాలు కానీ నేను నా పుస్తకం, నా మ్యాగజైన్స్ అన్ని వాళ్ళకి ఇచ్చాను. ఇటీవల ఒక 2 years కిందట ఒకప్పుడు ఆంధ్ర రాజరాజ నరేంద్ర భాషా నిలయం వరంగల్ అనుమతంలో ఉంటే చాలా దీనావస్థలో ఉండేది. బాగా కన్నీళ్ళు వస్తాయి చూస్తే. అక్కడ నేను పోయి చూస్తే ఒక 1992 ఆ ప్రాంతంలో పోయి చూస్తే ఒక రెనెన్ మార్టిన్ గ్రామర్ 2వ తరగతి పుస్తకం ఒకటి, 2 పుస్తకాలు ఉన్నాయండి అక్కడ. నేను ఎగ్జామినేట్ చేయట్లేదు, నిజం చెప్తున్నాను మీకు. పలక బలకం ఇట్లాంటివి అంటే ఎవరో ట్యూషన్ చెప్పుకునేవాళ్ళు, వరంగల్ వాళ్ళు ఎవరంటే ఎవరు తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ వాళ్ళు కొంతమంది డివైడ్ చేశారు. చేసి వాటిని ఆ లైబ్రరీ ఇప్పుడు బాగా కన్నుల పండుగ కనిపిస్తుంది, పచ్చగా కనిపిస్తుంది లైబ్రరీ. మంచి పుస్తకాలు. నేను కూడా 1000 పుస్తకాలు రాజరాజ లైబ్రరీకి ఇచ్చాను 2 years కిందట. నాకు సంతోషం, ఎందుకంటే నా పుస్తకాలు భద్రంగా ఉంటాయి అక్కడ. 10 మంది చదువుతారు పుస్తకానికి, ఎందుకంటే దానికి ఇంకొక విలువ లేదు. ఇట్లా గ్రంథాలయాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. గ్రంథాలయాల్లో టెక్నాలజీ భాగం కావాలి. డిజిటల్ లైబ్రరీ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ది లైబ్రరీ సెటప్ సార్. దానికి మనం ఇప్పుడు మీరు చెప్పిన 300 కోట్లు 100 కోట్లు ఇప్పించే సంపాదించండి. దాంట్లో మొత్తం తెలంగాణ జిల్లాల్లో అన్ని జిల్లాల్లోనూ అన్ని గ్రామాల్లోనూ మీరు డిజిటల్ సెట్స్ మీకు కావాలని ఇప్పించడానికి అవకాశం ఉందండి. ప్రతి లైబ్రరీకి ఒక కంప్యూటర్ ఇప్పించారు. ఒక 4-5 ఉంటే సంతోషం. పాపులేషన్ బట్టి 5,000 పాపులేషన్ ఉంటే ఒక కంప్యూటర్ ఇప్పించండి. ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ లైబ్రరీలో చూసినా కూడా పుస్తకాల్ని మళ్ళీ బైండ్ చేసినటువంటి దిక్కు లేదు. స్టేట్ లైబ్రరీలో పోతే నేను పాతవి ఎప్పుడు మన ఇక్కడ హైదరాబాద్లో నైజాం పరిపాలన ఉండగా మీజాన్ అనే పత్రిక వస్తుండేది. మీజాన్ తెలుగు, మీజాన్ ఇంగ్లీష్, మీజాన్ ఉర్దూ. మీజాన్ పత్రిక ప్రతుల కోసం చెప్పి నేను వెతికాను. ముక్కు గొడ్డగట్టమేటుకొని స్టేట్ లైబ్రరీలో వెళ్తే ఒక తెలుగు పత్రిక అవశేషం మాత్రం దొరికింది ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు. అది తీసుకొచ్చి దాన్ని లామినేట్ చేసి ఇప్పుడు మన ప్రెస్ అకాడమీ లైబ్రరీలో ఉన్నాయండి, ఎవరిని కావాలని చూడొచ్చు. అది ఇక్కడ సచ్ ఎంత వాల్యుబుల్ ఇదంటే ఆ రోజున నిజాం నవాబు హైదరాబాద్ స్టేట్ స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించినటువంటి అనౌన్స్మెంట్ దాంట్లో ఉంది. ఇప్పుడు కూడా లామినేట్ చేసి ముందు భద్రపరిచామన్న. ఇటువంటి వాల్యుబుల్ మెటీరియల్ లైబ్రరీలో ఉంటుంది. ఇప్పుడు కమింగ్ బ్యాక్ ఎక్కువ టైం తీసుకున్నాను. ఇప్పటికే ఆరోగ్యం బాగలేదు. ఆ గొంతును బట్టి మీరు గ్రహించవచ్చు. ఒక 2-3 నిమిషాల్లో నేను చెప్పదలుచుకున్న విషయాన్ని మనం చేస్తాను. పాయింట్ 1, ఉద్యమం అవునో కదా నేను చెప్పలేను కానండి, డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. మా లైబ్రరీస్కి కావాల్సింది తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పేరు వల్ల పుణ్యాన ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు చేసినటువంటి దానివల్ల ఒక రాజకీయ చైతన్యం తెలంగాణలో వచ్చింది. ఇది చాలదు. ఈ రాజకీయ చైతన్యం తెలంగాణ రాష్ట్ర సాధనతో చల్లబడిపోవాల్సిన అవసరం లేదు. తమకు కావాల్సిన వాటిని ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే మొగమాటం లేకుండా నిర్భయంగా ప్రశ్నించి అడిగి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ మై ఫస్ట్ సబ్మిషన్. Demand what you want. So far as the libraries are concerned, you have to work out a scheme and demand that we need these things and please sanction that. Request డిమాండ్ అని అనొచ్చు, రిక్వెస్ట్ అనొచ్చు. ఇవ్వకపోతే అప్పుడు ఉద్యమం గురించి ఆలోచిద్దాం. ప్రజల్లో చైతన్యం రావాలంటే రాజకీయ చైతన్యం, పునరాజకీయ చైతన్యం సరిపోదు. నిజమైన రాజకీయ చైతన్యం ప్రజల్లో కలగాలంటే, తమ హక్కుల్ని తాము సాధించుకోవాలంటే ఇంకా మరింత చైతన్యం ప్రజల్లో రావాలి. ఆ చైతన్యం రావడానికి గ్రంథాలయాలు తప్పక ఉపయోగపడతాయి. మీరు 2వ దశ అన్నారు ఉద్యమం, 2వ ఉద్యమం అన్నారు. ఏ పేరుతో పెట్టినా సరే మీరు ఆ పేరు నాకు అవసరం లేదు అనిపిస్తుంది అనండి. ఏ పేరుతో పెట్టినా సరే అది దీనికోసం అంటే ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడం కావాలి. ప్రతి లైబ్రరీలోనూ అన్ని పత్రికలు ఉండాలి. నవ తెలంగాణ అన్నారు, మన తెలంగాణ అన్నారు, నమస్తే తెలంగాణ అన్నారు,
ఏ పత్రిక అయినా సరే ఇక్కడి నుంచి పబ్లిష్ అయ్యింది ప్రతి పత్రిక కూడా ఇక్కడ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాయలేదు. రాస్తే ప్రజలు ఊరుకోరు. అందువల్ల అటువంటి పత్రికలను కూడా మనం సేకరించుకోవాలి, ప్రతి లైబ్రరీలో పెట్టాలి. ఆ రకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పత్రికలు ఉపయోగపడతాయి, లైబ్రరీలు ఉపయోగపడతాయి. అది పేర్చుకున్నట్టు. రెండవది, లైబ్రరీలో ఏముండాలనే దాంట్లో కూడా ఒక నీతిమంతమైనటువంటి స్కీమ్ తయారు చేసుకోండి. ఏదో నావి రెండు నీవి రెండు పంచుకున్నాం, ఈ రకమైనటువంటిది సరైన పద్ధతి కాదు. మనకు ఎటువంటి అవసరం ఉంది, విద్యార్థులకు కొంత కావాలి. విద్యార్థుల్లో ఇంకా పేదరికం ఎంత బాధపడుతున్నారో స్వయంగా చూసిన వాళ్ళ మీలో చాలా మంది తెలుసు. నాకంటే ఇప్పుడు ఏం తిరిగాను, మా శంకరన్ గారి నాయకత్వంలో మేము కమిటీ ఏర్పడినప్పుడు తెలంగాణ జిల్లాలో అన్నింటిలో బాగా తిరిగాం. పేదరికం అంటే ఏంటో చూసాం. పుస్తకాలు కాదు, పలకల్లో అంత దరిద్రం ఉండేది. మాది తెలంగాణ సంపన్న రాష్ట్రం మాట అంటే సరిపోతుందా? ప్రజల దగ్గర పోయి చూడాలి, వాళ్ళ దగ్గర ప్రజలకు డబ్బు ఉండాలి. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పరిస్థితిని గమనించండి. పుస్తకాలు, విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు ప్రతి లైబ్రరీలో భాగం కావాలని నేను మనం చూస్తున్నాను. సుధాకర్ గౌడ్ సార్, లైబ్రరీ అంటే వరల్డ్ హిస్టరీ లేకపోతే బెటర్ అండర్స్టాండ్ హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ ఇవి కాదు. మోర్ దెన్ దట్ ప్రజలకు ఉపయోగపడేటువంటి కావాలి. కాలక్షేపం కోసం రంగనాయక నవల్లో లేకపోతే ఇంకో నవల్లో అవి కాదు. మోర్ దెన్ దట్ ఎడ్యుకేట్ చేసేటువంటి ఇవాళ చదివి కాలక్షేపం కోసం పుస్తకాలు చదివేటువంటి పరిస్థితి కాదు. ఇవాళ ప్రజలు చైతన్యవంతం కావాలంటే, ప్రజలు విద్యావంతులు కావాలంటే, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఉపాధి సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు కలగాలంటే వాళ్ళకు అవసరమైనటువంటి పుస్తకాలు మనం ఉంచాలి. వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మనం పెంచాలి. దానికి ఉపయోగపడే పుస్తకాలే ఈ గ్రంథాలయాలు తయారు చేయాలని నేను కోరుకుంటానండి. తర్వాత ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయి, ఏ లైబ్రరీస్ ఏ స్టేట్లో ఉంది, ఏ స్టేట్ ఇన్ ది సెన్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, ఈ పుస్తకాలు లేకుండా ఉన్నాయా, బీరువాలు లేకుండా ఉన్నాయా, చదువుకునే వాళ్ళు లేకుండా ఉన్నారా, చదువుకునే వాళ్ళు లేకుండా ఉంటే కూడా పరిస్థితులు ఉంటాయి. నేను ఆధ్యాత్మిక గ్రంథాలను తీసుకెళ్లి మా గ్రామంలో ఎక్కడో చోటు పెట్టాను. నేను 20 సంవత్సరాల్లో 3-4 వచ్చే పుస్తకాలు చూశాను. 20 సంవత్సరాల్లో ఎందుకు ఆ లైబ్రరీ అక్కడ ఉండి ప్రయోజనం ఏంటి, ఇంకెక్కడికైనా తలెద్దామనుకునే ఆలోచనలో నేనున్నాను ఇప్పుడు. అంటే అలాగా ఉపయోగపడే వాళ్ళ కోసమని ఉపయోగపడే పుస్తకాలను సేకరించి పెట్టుకోవాలి. వాటిని మీరు టేకప్ చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా మీరు వర్కౌట్ చేయండి నేను మనం చేస్తున్నాను. సుధాకర్ గౌడ్ సార్ మరొకసారి సుధాకర్ గౌడ్ లాంటి మంచి గ్రంథాలయ పరిజ్ఞానం కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఇటువంటి మంచి వేదిక ఇక్కడ హైదరాబాద్లో ఈ చర్చ వేదిక ఎంత అద్భుతమైన కృషి చేసిందో నేను ముఖతు చేసినట్టుగా ఉంటుంది. అది చెప్పను, ఇక అందరికీ తెలుసు, లోకానికి తెలుసు. అద్భుతమైన కృషి చేశారు. ఈ వేదిక ఆధారంగా మీరు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అందుకు మిమ్మల్ని చర్చని అభినందిస్తున్నాను. నాకు ఈ అవకాశం వచ్చింది మీకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.